జనసేన పార్టీకి టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఒక పిల్లరని నెల్లూరు జనసేన ముఖ్య నేతలన్నారు. అజయ్ పుట్టినరోజు వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన జన సైనికులకు ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న అజయ్ నేతృత్వంలో పనిచేయడం ఎంతో గర్వకారణమన్నారు. కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్, కారంపూడి కృష్ణారెడ్డి, రవి, జమీర్, కాకు మురళి, హరి, వీర మహిళలు పాల్గొన్నారు. వేములపాటి అజయ్ కుమార్ గారు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంతోమంది స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది ఆయనకి ఉన్నారు. ఈరోజు నిన్న జరిగినటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకల్లో రాష్ట్రం నలుమూలల ప్రతి ఒక్కరూ ఆయన కుటుంబం బాగుండాలా అని చెప్పి ప్రత్యేక పూజలు జరిపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీరందరికీ ఆయన మాటగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అజయ్ కుమార్ అంటే మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉండడం కూడా జనసేన పార్టీకి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో నెల్లూరు జిల్లా జన సైనికులు, నాయకులు, వీర మహిళలు అందరం ఒక తాటి మీద నడుస్తామని చెప్పి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి మా ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు, నెల్లూరు రూరల్ టౌను ప్రతి ఒక్కరికి పేరు పేరున నిన్న చేసినటువంటి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించినట్టు ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. వేములపాటి అజయ్ కుమార్ నాయకత్వంలో జనసేన పార్టీకి వైభవం. ఈరోజు నిన్న జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో జిల్లా వాసులైతేనేవ్వండి, అంతా రాష్ట్రంలో ఉండే వాళ్ళైతేనేవ్వండి, అనేక మంది సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా కూడా ఆయనకి వేములపాటి అజయ్ కుమార్ గారికి సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి టిట్కో చైర్మన్, ఆయనకి సెంట్రల్ ఆఫీసులు అయితేమి, జిల్లా ఆఫీసులు అయితేమి అనేక మంది అభిమానులు ఉన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అందువల్లే మొన్న జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా 35 బస్సులు, జిల్లా నుంచి 250 కార్లు, టెంపోలు, జన సమీకరణ అయితే 2000 మంది దాకా జన సమీకరణ చేయడం జరిగింది. పిఠాపురం వీధుల్లో ప్రతి ఒక్కరు కూడా అడగడం ఏంటంటే నెల్లూరు ప్రజలు ఇంత ఏంటి, ఇక్కడ ఏది పెట్టినా కానీ, ఏ బస్సు చూసినా, ఏ కారు చూసినా, ఎక్కడ చూసినా కానీ సందుల్లో గుందుల్లో అందరూ నెల్లూరు కాంప్లెక్స్ కనుకుంటున్నాయని అందరూ ఆశ్చర్యపోయారు. ఈరోజు ఆయనకి జిల్లా ప్రజలైతేమి, రాష్ట్ర ప్రజలైతేమి బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత టిట్కో చైర్మన్గా అన్ని ఏరియాలో కూడా రాష్ట్రంలో తిరగడం జరిగింది. చిత్తూరు అయితేమి, తిరుపతి అయితేమి, కాళాశ్రీ అయితేమి, నెల్లూరు అయితేమి, ఆత్మకూరు అయితేనేమి, ఈ టిట్కో ఉన్న ఇళ్ల దగ్గరంతా గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్లను సర్వనాశనం చేసేశారు గత ప్రభుత్వాలు. చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తేనే ఉద్దేశంతో అలాంటి దాన్ని మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వచ్చిన సారథ్యంలో నవ్వుతున్నట్టు తీర్చిదిద్దారు. ఈరోజు టిట్కో వాసులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, వేములపాటి అజయ్ కుమార్ గారికి సారథ్యంలో ఈరోజు టిట్కో ఇల్లు చాలా వరకు బాగు చేయడం జరిగింది. గతంలో అయితే వైద్యులు దోపిడీ,
కుళాయిల దోపిడీ, ఫ్యాన్ల దోపిడీ, అన్ని దోపిడీ. అలాంటి పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిపాలన, ధర్మం రక్షణ ధర్మాన్ని కాపాడుతున్నాడు మా వేములపాటి అజయ్ కుమార్ గారు. ఆయన సారథ్యంలో మేమందరం నడిచేదానికి ఆనందంగా ఉన్నాం. నెల్లూరు జిల్లా ప్రజలైతేమి, వీర మహిళలైతేమి, జన సైనికులైతేమి అందరూ ఉబ్బిళ్ళు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా, చాలా మంది కూడా జనసేనలో చేరేదానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ నీతి నిజాయితీగా మారిపోయిన జనసేన పార్టీ నిజాయితీగా పనిచేస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారిపోయారు. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం, ఏదైతే నిన్న మార్చి 20వ తారీఖున జనసేన పార్టీ క్రమశిక్షణ సంఘం బాధ్యులు, నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు, జాతీయ మీడియా అధికార ప్రతినిధి, ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి జన్మదినాన్ని నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అంగరంగ వైభవంగా పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపేందుకు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నాగబాబు గారి మిత్రుడిగా జనసేన పార్టీ శ్రేణులకి పరిచయమైనటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారు ఈరోజు ఏపీ టిడ్కో చైర్మన్గా ప్రజల మన్నలు కూడా పొందేటువంటి విధంగా ఆయన ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది. ఇతర కార్పొరేషన్లన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకున్నటువంటి విధంగా ప్రజల్లో సమయాన్ని వెచ్చించి ఈరోజు మున్సిపల్ శాఖ కూడా వారిని అభినందించేటువంటి స్థాయిలో టిడ్కో ఇళ్ల వద్ద వస్తువుల కల్పన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలని సరిచేయడంలో కావచ్చు, వేములపాటి అజయ్ కుమార్ గారు వారి యొక్క సమర్థతని, పాలనా దక్షతని చూపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈరోజు నాగబాబు గారు వారి పైన నమ్మకంతో పార్టీలోకి తీసుకొచ్చి వారికి బాధ్యతలు ఇచ్చినందుకు దానికి న్యాయం చేస్తూ, మరోవైపు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వారిని నమ్మి అప్పచెప్పినటువంటి టిడ్కో చైర్మన్ బాధ్యతలకు కూడా సమర్థవంతంగా న్యాయం చేస్తూ, మరోవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణుల్ని సమన్వయపరుస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లాని కూడా ఒక తాటిపైన నడిపిస్తూ, మరోవైపు పిఠాపురం లాంటి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా అక్కడ వారి సమస్యల్ని పరిష్కరిస్తూ ఈరోజు వేములపాటి అజయ్ కుమార్ గారంటే 13 జిల్లాలు, ఉమ్మడి 13 జిల్లాలే కాదు నెల్లూరు టు పిఠాపురం అనేటువంటి విధంగా ఈరోజు వేములపాటి అజయ్ కుమార్ గారు జనసేన పార్టీలో వారి ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రజాదరణ, వారి యొక్క సమర్థత, వారి యొక్క నాయకత్వ పటిమని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా సేవా కార్యక్రమాలు, పూజలు, అన్నదానాలు, అదేవిధంగా రోగులకి పండ్లు పంపిణీ కార్యక్రమాలు, అల్పాహారాలు, అనేక కార్యక్రమాలు, ఆలయాల పూజలు, అనేక కార్యక్రమాలు చేసినటువంటి జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ఏ జిల్లాలో బలంగా ఉంటుంది అంటే నెల్లూరు జిల్లాలో బలంగా ఉంటుంది. ఒక్క సీటు కూడా కూటమి ప్రభుత్వంలో పోటీ చేయనటువంటి నెల్లూరు జిల్లా భవిష్యత్తులో ఉన్న సీట్లన్నీ కూడా గెలిచేటువంటి విధంగా, క్లీన్ స్వీప్ చేసేటువంటి విధంగా ఈ జిల్లాని జనసేన పార్టీ కోసం తయారు చేసుకునే దానికి ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా శక్తివంచన లేకుండా పనిచేయాలని చెప్పి పనిచేసి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆవిర్భావ ప్రసంగంలో ఏ ఊరు గురించి చేరిన ప్రస్తావన నెల్లూరు గురించి చెప్పారు. నెల్లూరులో వారికి ఉన్నటువంటి అవగాహన, నెల్లూరులో వారు తిరిగినటువంటి ప్రాంతాలు, వారు తిరిగినటువంటి ప్రదేశాల గురించి కూడా వారు ప్రస్తావన చేయడం జరిగింది. మరి ఇంత అవినాభావ సంబంధం కలిగినటువంటి నెల్లూరుగా మన పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ బలోపేతం చేసి వారికి ఒక కంచుకోటలాగా నెల్లూరు జిల్లాను మార్చాల్సినటువంటి అవసరం జనసేన పార్టీ శ్రేణులుగా మనకుంది. Gracias.